మీరు ఇచ్చినప్పుడు నేను ఎట్లా తీసుకుంటా? బైబిల్ చెప్తుంది, లేవి గోత్రం లేనప్పుడట లేవీయుడు కూడా అబ్రహాము కడుపులో నుండి చేయి చాపి దశమ భాగం ఇచ్చిండట. ఎట్లా ఇచ్చిండు? చదివితే మీకు అర్థమవుతుంది. ఎట్లా ఇచ్చిండు చెప్పండి? అబ్రహాం ఇచ్చిండు కనుక అబ్రహాము కడుపులో ఉన్నటువంటి లేవి కూడా ఇచ్చినట్టు. గట్టిగా చెప్పకూడదా? చూడండి ఎంత మర్మం. అందుకే ఎబ్రిల్లో ఉంది, అబ్రహాము కడుపులో నుంచి లేవి కూడా దశమ భాగం ఇచ్చాడు. అందుకే అబ్రహాం పిల్లలు అందరూ గొప్పవారుగానే ఉన్నారు కానీ దరిద్రులుగా లేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్క దైవ సేవకుడే పోషించబడుతున్నాడు, అనేక మంది సేవకులు, అనేక జిల్లాలకి సేవ, బీద విధవరాండైన తల్లులు, బీద పిల్లలు, ఇంతమంది ఈ చిన్న సంఘం ద్వారా పోషించబడుతున్నారంటే ఇది నిజంగా మంచి సమరయుని సేవ కాదా? మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు బైబిల్ ప్రకారం మంచిదా కాదా? బైబిల్ ప్రకారంగా మంచిది. దేవునికి స్తోత్రాలు. ఎక్కడ నల్గొండ జిల్లా, ఎక్కడ ఖమ్మం జిల్లా, ఎక్కడ కరీంనగర్, ఎక్కడ సిద్దిపేట. పాపం సిద్దిపేట నుంచి వస్తాడు సేవకుడు, మనం ఇచ్చే 1000 రూపాయలతో చాలాసార్లు పాపం ఆశపడతాడు. వెంకటస్వామి ఒక్క వారం లేట్ అయిందండి చాలు వెంకటస్వామి గారికి ఫోన్ చేస్తాడు, లేక సాంబయ్య గారికి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ అయ్యా ఇంకా ఇవ్వలేదంటే మరి జమ కావద్దు, అన్నీ జమ చేయాలి కదా. దేవుని బిడ్డలు ఇచ్చిన అన్ని జమ చేయాలి, అందరికి పంచాలి. మరి జమ అయ్యే వరకు ఆగాలి కదా. కొంచెం ఆగండి. అంటే వాళ్ళు అనుకుంటారు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది, రాగానే ఇచ్చేస్తారంటే అది కాదుగా. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ కుమారులు హృదయాలను తెరవండి, మీ బిడ్డల హృదయాలు తెరవండి. కొంతమంది కఠినంగా ఉండి దశమ భాగం కూడా ఇయ్యరు, వాళ్ళందరూ ఇవ్వాలి. ఇంత సేవ జరగాలి. ప్రతి నెల ఇదే ప్రార్థన. ఇంత ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చి మంచి హృదయం ఇచ్చిన ఇంత సేవ జరుగుతుంది. ఏ సేవ అది? నూనె ద్రాక్ష రసం పోసి ఇతర గాయాలు కట్టడం. దేవునికి స్తోత్రం. నిన్న సుశీలమ్మ గారు చెప్పిన, అమ్మ నువ్వే తెచ్చావమ్మా మా ఫస్ట్ దశమ భాగం. ఫస్ట్ తారీఖు రాకముందే ఆ అమ్మగారే ఇచ్చింది మొత్తం. నిన్న ఫస్ట్ నువ్వే ఇచ్చావు తల్లి, ఈ నెలలో ఫస్ట్. నిజమే, అలాంటి తల్లులు తండ్రులు ఉండబట్టి ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఎవరు ఇప్పుడు అంటే ఈ అన్యుడు ఎవరు చెప్పండి? అన్యులు. మనం కూడా అన్య జనాంగాల నుంచి వచ్చి ఇంత సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఇది మంచి సేవ. అట్లనే ఇంకా మనం అందరం మంచి సేవ చేస్తూ ముందుకి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము ప్రార్థన చేయండి. ప్రభువా ఇదిగో నేను కూడా ఒక మదర్ తెరిసా వలె నా ద్వారా నేనున్న సంఘంలో మంచి సేవ జరగాలి. ఇదిగో ఆ సాధు కిషన్ సింగ్ చూడండి, ఛాలెంజ్గా వెళ్ళాడు. దొంగలు మారిపోయారు, హంతకులు మారిపోయారు, త్రాగుబోతులు మారారు, పాపంలో ఉన్న వాళ్ళు మారారు. అవును, ఈ రోజున మన మధ్యలో కూడా అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కొన్ని చోట్ల భార్య భర్త త్రాగుబోతులుగా ఉన్నవారు మారారు. మరికొన్ని చోట్ల అనేక పాపాల్లో ఉన్న వాళ్ళు మారారు. జన్మ కర్మ పాపంతో ఉన్నవారు మారారు. విగ్రహారాధన అంతా వదిలిపెట్టి, సాతాను పూజలు వదిలిపెట్టి జీవము గల దేవుని తట్టు తిరిగారు అనేక మంది. అవును, మన సంఘం ద్వారా జరుగుతున్నది మంచి సమరయుని సేవ. నిజమే. మరి మనం కూడా ఆ యేసయ్య చెప్పినట్లుగా, ప్రభువా నేను కూడా తండ్రి అనేక ఆత్మలను మీ తట్టు నడిపిస్తాను. బైబిల్లో ఉంది, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, మీ బంధువుల కోసం, రక్షణ పొందని వారి కోసం, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి. యేసయ్య కోసం చిన్న మాట వారికి చెప్పండి. ఇది యేసయ్య కోరుతున్నాడు. ఇదే నిజమైనటువంటి దేవుని సేవ. అట్లనే యేసు ప్రభువు వారి యొక్క గొప్ప సువార్తతో పాటుగా మానవ సేవ చేయాలి. మానవ సేవ ఏమిటట? ఇదిగో బీద విధవరాండ్రు, దిక్కులేని వారికి సహకరించండి. దిక్కులేని బీదలు, దిక్కులేని అనాథులు, అలాంటి వారికి సహకరించండి. నా సువార్త అనేక గ్రామాలకి, జిల్లాలకి, అనేక ప్రాంతాలకి మీరు ప్రకటించండి అంటున్నాడు. అవును, ఇది నిజమైన సేవ. నూనె ద్రాక్షారసము ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం. మరి మనమందరం కూడా ఇంత మంచి సేవ చేస్తున్నాం కనుక మీకందరికీ ప్రతిఫలం ఉంది. ప్రతి కుటుంబంకి ప్రతిఫలం ఉంది. మీ అన్ని కుటుంబాలు దీవించబడతాయి, అన్ని కుటుంబాలు ఆశీర్వించబడతాయి. ఇది సత్యం.
అందుకని మీరు ఈ యొక్క మినిస్ట్రీస్లో, ఈ సంఘములో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటుందో అలా మీరందరూ కూడా దీవించబడతారు. కనుక మంచి పరిచర్ని ఇంకా నానాటికి అభివృద్ధి చేయి నాయనా, నానాటికి దీవించయ్యా, నానాటికి ఆశీర్వదించయ్యా అంటూ మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఇది మీ సమయం, మీ సమయం, మీ సమయం, మీ సమయం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని మందిరాలు అవుతూ ఉన్నాయి. అయితే మీరు ఇంకా మంచిగా ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, సిగ్గుపడవద్దు. అవును, ఎంతోమందిని సాతాను కొట్టి పడేస్తూ ఉంది. అడ్డం పడుతూ ఉన్నారు సైతాన్ ద్వారా, దరిద్రులు అయిపోతూ ఉన్నారు, తిండి ఉండలేదు. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుందామంటే పైసలు ఉండలేవు. చూడండి, అడ్డం పడ్డాడు, పోయి పక్కన పడి ఉన్నాడు, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అనేక మంది చూడ్డానికి మనుషులు లేకుంటున్నారు, కానీ వారికి ఏ దీవెన లేకుండా ఉంటుంది, ఏ ఆశీర్వాదం లేకుండా ఉంటుంది. మనమందరం ఐక్యంగా ప్రార్థన చేద్దాం. ఆ దొంగ అయిన సాతానుని మనం వెళ్ళగొట్టాలి, ఆ దొంగ అయిన సాతాన్ని మనం బంధించాలి. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించి, ఇది మీ సమయం. మీరు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు, అనేకులకు ఆశీర్వాదంగా మారుతుంది. ఇంకా మనము ఈ చిన్న సంఘం ద్వారా ఇంకా అనేకమైన మంచి కార్యాలు మనము చేయగలుగుతాం. ప్రార్థన 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 ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థించి, ఈ సమయంలో ఆర్థిక ఇబ్బంది కలిగి మరి ఒకరు బాధపడుతూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో మీ వాక్యం వింటున్నాను నాయన, నేను చాలా ఫైనాన్షియల్ ట్రబుల్తో ఉన్నాను తండ్రి, నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించయ్యా, మీ సాక్షిగా జీవిస్తానని నీవు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, ఇదిగో నేను నిన్ను ఆర్థికంగా దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను, నీవు నా సాక్షిగా జీవించు. ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడున్నా సరే నీ చేయి పైకెత్తు. ఆర్థిక ఇబ్బందితో నువ్వు ఉన్నావు, ఆర్థిక ఇబ్బంది కలిగి నువ్వు వచ్చావు. ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ నమ్మదగిన దేవుడు. నీ హస్తం పైకెత్తి ఉంచి, నువ్వు ఆర్థిక ఇబ్బందితో, ఫైనాన్షియల్ ట్రబుల్తో నువ్వు ఉన్నావు. ఇదిగో దేవుడు నీ పట్ల ఆకాశ వాకిండ్లు విప్పి దీవించబోతున్నాడు. అందరు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో మరి ఒకరు, నువ్వెన్నో కార్యాలు చేయాలనుకుంటూ, ఎన్నో పనులు చేయాలనుకుంటూ ముందుకు వెళ్తున్నావు, కానీ నీ కాళ్ళు కట్టి పడేసినట్లుగా నీ దగ్గరికి రావాల్సింది దూరం అయిపోతూ నువ్వు అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. నువ్వు మనసులో బాధపడుతున్నావు, అయ్యో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నేను అనుకున్నవి ఎందుకు జరగట్లేదు, ఎవరో నన్ను వెనక్కి లాగుతున్నారు, ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, డెవలప్ అవుదాం అనుకుంటున్నాను, కానీ నన్ను డెవలప్ కానివ్వకంట, నా కుటుంబం దీవించబడకంట ఎందుకు ఈ విధంగా ఉంటుంది? ప్రభు చెబుతూ ఉన్నాడు, అది నీ శత్రువు చేసినటువంటి అపవాది క్రియ. నీ శత్రువు మంత్రక్రియ చేసి నీవు ముందుకు వెళ్ళకుండా, నువ్వు డెవలప్ కాకుండా, ఆశీర్వాదం పొందకుండా శత్రువులను కట్టిపెట్టి ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమున యేసయ్య ఆ సాతాను కట్లను, సాతాను సంఖ్యలను తెంచివేసి, ఇదిగో దేవుడు నీకు అద్భుతమైన విడుదల కలుగజేస్తున్నాడు ఈ పరిశుద్ధ దినమున. అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఈ రోజు నీకు అద్భుత విడుదల. ఈ రోజు నుంచి నువ్వు దీవించబడబోతున్నావు. ఈ రోజు నుంచి యేసయ్య నిన్ను దీవించబోతున్నాడు. స్తోత్రం. రబదల శకర ఈ మాంత్రిక కట్టలు తెంచివేయండి. హల్లెలూయా. ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇంకా అనేక మందిని సాతాను శక్తులు, దుష్ట శక్తులు, మంత్ర శక్తులు గలిబిలి చేస్తూ అనేక కుటుంబాలను పాడు చేస్తున్నట్లుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. అవన్నీ కాలిపోయేటట్లుగా యేసు ప్రభు ఇప్పుడే వాటిని బంధించినట్లు, ప్రతి దయ్యపు శక్తిని బంధించినట్లు, ప్రతి మంత్ర శక్తిని దేవుడు బంధించినట్లు, పారాలోక అగ్నితో వాటిని దేవుడు కాల్చివేసినట్లుగా అందరూ దేవునికి స్తోత్రాలు తెలియదా. ప్రతి దయ్యపు శక్తి కాలిపోవాలి యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో ప్రతి మంత్ర శక్తి కాలిపోవాలా, ప్రతి దురాత్మ శక్తి కాలిపోవాలా. స్తుతించు దేవుని. అదిగో ఎరికో 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 శాపగ్రస్తమైన ఎరికో కోట గోడలు స్తుతిస్తున్నప్పుడు కూలిపోయినాయి. దేవుని కుమారుడమైన నువ్వు స్తుతిస్తుండగా, దేవుని
దేవుని బిడ్డవని నువ్వు స్తుతిస్తుండగా అపవాది కోటగోడలు, సాతాను కోటగోడని యేసు నామములో కూల్చి వేయబడతాయి, కూలిపోతున్నాయి. యేసు నామములో అగ్ని, 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 పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ అగ్ని. సాతాను శక్తులను దేవుడు కాల్చివేస్తున్న సమయం, దురాత్మ శక్తులను కాల్చివేస్తున్న సమయం, మంత్ర శక్తులను కాల్చివేస్తున్న సమయం ఇది. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబదాల శకర కదల తుర రబదాల శకర. ప్రభువా, ఇప్పుడే మంత్ర శక్తులను కాల్చివేయి, మంత్ర గత్తలను కాల్చివేయి, మంత్రగాలను కాల్చివేయి. ప్రతి కట్లను యేసు నామములో విడిపిస్తూ ఉంటున్నాం. సాతాను కట్ల నుంచి యేసు నామములో విడిపిస్తున్నాం, మంత్ర కట్ల నుంచి యేసు నామములో విడిపిస్తున్నాం. స్తుతి, 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 స్తుతి. ఒక నలుగురు యవనస్తులకు ఆటంకంగా సాతాను శత్రువులు పనిచేస్తున్నారు. ఇదిగో ఈ రోజున ఆ నలుగురికి దేవుడు విడుదల కలగజేసి, దేవుడు నలుగురికి జాబ్స్ ఇవ్వబోతున్నందుకే గట్టిగా చప్పట్లు కొడదాం. యవనస్తులైన నలుగురికి దేవుడు జాబ్స్ ఇవ్వబోతున్నాడు, నలుగురికి దేవుడు జాబ్స్ ఇవ్వబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదే ప్రకారం మన సంఘము నుండి మరొక కుటుంబాన్ని విదేశాలకి, అంటే మన సంఘంలో ఉన్న కుటుంబంలో నుండి ఒకరు విదేశాలకు వెళ్ళబోతున్నారు, దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బయట దేశాలు, విదేశాలకు తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, 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 మహిమ తండ్రి. సహోదరి భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి అనబడే సహోదరి, ఇదిగో దేవుడు నీ హృదయ వాంఛను తీర్చి నీ కుటుంబంలో నూతన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని సాక్షిగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మరొకరు సాతాను మంత్రశక్తుల ద్వారా నీ కాళ్ళు నడవనివ్వకుండా చేస్తున్నారు. ప్రభు చూపిస్తా ఉన్నారు. అదిగో కాళ్ళకు కూడా శత్రువు కట్లు కట్టివేసి నువ్వు నడవలకుండా నీ కాళ్ళు, నీ నడుము ఎంతో వీక్ అయిపోయి బలహీనంగా మార్చివేస్తా ఉంది. ఇప్పుడే యేసు ప్రభు కట్లను, తాళ్ళను తెంపివేస్తూ ఇదిగో నీ కాళ్ళను దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఈ సమయంలో అద్భుత విడుదల, అద్భుత స్వస్థత. హల్లెలూయా. అంతేకాదు, మరొక కుటుంబం, నీ ఇల్లు చీకటిలో ఉంది, నువ్వు కూడా నీ హృదయము, నీ ఆత్మ అంతా కూడా చీకటితో బాధతో ఉన్నావు. దాదాపు ఒక 20 అడుగుల నాగుంపాం, పాము రూపంలో ఉన్న దుష్ట శక్తి నీ ఇంటిని చుట్టుకొని ఇదిగో నీళ్ళంతా చీకటి చేస్తా ఉంది. నీకు సంతోషం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ రోజున యేసు ప్రభు భయంకరమైనటువంటి ఆ సర్ప శక్తిని నీ ఇంటి నుంచి దూరం చేస్తున్నాడు దేవుడు. ఈ రోజు నీకు అద్భుత విడుదల. నీ ఇంటికి వెలుగు వస్తుంది ఈ రోజు నుంచి, నీ జీవితంలో వెలుగు వస్తుంది ఈ రోజు నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. రకదల శబరబదల. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, స్తోత్రము నాయన. గొప్ప విడుదల, 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 విడుదల. మంత్రగాలైనటువంటి స్త్రీలు, పురుషులు కూడా ఉన్నట్లు ప్రభు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక మంది ప్రజలకి కీడు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న కొంతమందికి వారు కీడు చేస్తూ ఉన్నారు. ఆ స్త్రీ సంబంధమైన మంత్రగతులు, అట్లనే పురుషులైనటువంటి మంత్రగాళ్ళు దేవుడు వాళ్ళకి రక్షణ, మారు మనసు ఇచ్చినట్లు, వారు మారు మనసు పొందినట్లు, లేక దైవ అగ్నితో మొత్తబడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంత్రగాళ్ళు మారు మనసు పొందాలి, లేక మొత్తబడాలి. ఏ బిడ్డకి, ఏ కుమారుడికి, ఏ కుమార్తెకి వారు ఆను చేయకున్నట్లు వాళ్ళ దగ్గర ఉన్న దుష్ట శక్తులన్నీ కాలిపోవలేసినామలో, వాళ్ళ దగ్గర ఉన్న దయ్యపు శక్తులన్నీ, మంత్ర శక్తులన్నీ కాలిపోవలేసినామలో. స్తుతిద్దాం దేవుని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసులైన ప్రతి కుటుంబాన్ని
దేవుడు ప్రతి ఇంటి చుట్టూ ఆయనే కాపరిగా ఉండి పరలోక దూతలను తోడుగా ఉంచి యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని ప్రతి ఇంటి పైన ఉంచినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే ప్రకారము రోగులైన వారు లేక ఆశీర్వాదం కావాలనుకున్న వారు